హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి రోజంతా నీరసంగా ఏ పని చెయ్యాలన్నా కొంచెం బద్ధకంగా అనిపించిందా? అలాంటప్పుడు మన శక్తిని పెంచే ఒక చిన్న స్వీట్ సీక్రెట్ గురించి ఈరోజు మనం సరదాగా తెలుసుకుందామా? మనందరికీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదా. ఉదయాన్నే అనుకున్న బస్సు మిస్ అవ్వడమో, ఆఫీసులో ఒక చిన్న పొరపాటు చేయడమో, అంతే రోజంతా మన మూడ్ పాడైపోతుంది. అసలింత చిన్న విషయాలు మనకు అంత పెద్ద కొండలా ఎందుకు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మనం సమస్యే పెద్దదని అనుకుంటాం, కానీ అసలు కారణం అది కాదండోయ్. నిజమైన కారణం మనలో దాగి ఉన్న అలసట. అవును, మనం బాగా అలసిపోయినప్పుడే చిన్న చిన్న విషయాలు కూడా మనకు పెద్దగా అనిపిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం బాగా అలసిపోయినప్పుడు ఎలా ఫీలవుతామో. మన ఓపిక ఇట్టే తగ్గిపోతుంది. చిన్న విషయానికే చిరాకు, కోపం వచ్చేస్తాయి. మన ఫీలింగ్స్ మన కంట్రోల్లోనే ఉండవు. అందుకే చిన్న సమస్యలు కూడా మనకు పెద్దగా అనిపించి అనవసరంగా టెన్షన్ వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనలో చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అస్సలు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తేనే ఎక్కువ పనిచేయగలమని అనుకోవడం. కానీ ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. మనలో చాలామంది రెస్ట్ తీసుకోవడాన్ని టైం వేస్ట్ అని లేదా బద్ధకం అని అనుకుంటాం కదండి. పని అయ్యేంతవరకు ఆగకూడదు అని ఫీల్ అవుతాం. కానీ అది పాత ఆలోచన. అసలు తెలివైన ఆలోచన ఏంటంటే రెస్ట్ తీసుకోవడం మన ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది. మనం అలసిపోకముందే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఇంకా ఫ్రెష్గా, చురుగ్గా పనిచేయగలుగుతాం. ఇప్పుడు ఒక మ్యాజిక్ లాంటి విషయం చూద్దామా? ఎనర్జీకి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ను ప్రకృతి మన శరీరంలోనే, మన గుండెలోనే దాచింది. మన హార్ట్ మనకు ఒక స్వీట్ లెసన్ నేర్పిస్తుంది. అదేంటో చూసేద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, మనం పుట్టినప్పటి నుండి మన చివరి శ్వాస వరకు మన గుండె ఒక్క సెకండ్ కూడా ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. పగలైనా రాత్రైనా దానికసలు సెలవనేదే ఉండదు కదా. మన గుండె నిమిషానికి దాదాపు 70 సార్లు కొట్టుకుంటుంది. అయినా దానికి అస్సలు అలసట రాదు. మరి జీవితాంతం అంత స్ట్రాంగ్గా ఎలా పనిచేయగలుగుతోంది? దాని దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ సీక్రెట్ ఇదే. మన గుండె ప్రతిసారి కొట్టుకున్న తర్వాత మళ్లీ కొట్టుకోవడానికి ముందు ఒక చాలా చాలా చిన్ని బ్రేక్ తీసుకుంటుంది. ఈ చిన్న బ్రేక్సే దానికి లైఫ్ లాంగ్ పనిచేసే ఎనర్జీని ఇస్తున్నాయన్నమాట. చూసారా ఫ్రెండ్స్, రెస్ట్ తీసుకోవటం మన బలహీనత కాదు, అది మన తెలివి. ప్రకృతి మనకు నేర్పుతున్న పాఠం కూడా ఇదే. చాలా కాలం పాటు బలంగా ఉండాలంటే మధ్య మధ్యలో చిన్నపాటి విశ్రాంతి చాలా చాలా అవసరం. ఓకే, మన హార్ట్ నుండి నేర్చుకున్న ఈ సూపర్ లెసన్ని మన స్టడీస్లో, మన జాబ్లో ఎలా ఉపయోగించుకోవచ్చో కొన్ని సరదా ఉదాహరణలతో చూద్దామా? ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్, రాహుల్ ఇంకా ఆశ కథ చూద్దాం. రాహుల్ చాలా స్మార్ట్గా చదువుతాడు. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకుంటాడు. కానీ ఆశ ఆగకుండా 3-4 గంటలు కష్టపడి చదువుతూనే ఉంటుంది. చివరికేమైందో తెలుసా? రాహుల్ ఏమో ఫ్రెష్గా ఉండి చదివిందంతా బాగా గుర్తుపెట్టుకున్నాడు. పాపం ఆశ మాత్రం బాగా అలసిపోయి చికాకుతో చదివింది కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఆఫీస్లో అరవింద్, మనోజ్ కథ చూద్దాం. అరవింద్ ప్రతి గంటకు ఒక 5 నిమిషాల చిన్న బ్రేక్ తీసుకుంటాడు. కాని మనోజ్ ఆగకుండా పని చేస్తూనే ఉంటాడు. దీనివల్ల అరవింద్ రోజంతా ఫ్రెష్గా ఉండి పనిని తప్పులు లేకుండా స్పీడ్గా చేస్తాడు. పాపం మనోజ్ సాయంత్రానికి బాగా అలసిపోయి చిన్న తప్పులు చేస్తుంటాడు. చూసారా, అసలు పాయింట్ టైంని కాదు, మన ఎనర్జీని మేనేజ్ చేసుకోవడం. ఇదంతా చాలా బాగుంది కదా. మరి మనం ఏం చేయాలి? మన కోసం ఒక సింపుల్ అండ్ స్వీట్ 5-minute ఎనర్జీ ప్లాన్ ఉంది. దీన్ని ఈ రోజు నుండే మనం చాలా ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. ఈ రూల్ చాలా చాలా సింపుల్. స్టెప్ 1, ఒక 45 to 60 minutes ఫుల్ ఫోకస్తో పనిచేయండి. స్టెప్ 2, తర్వాత ఖచ్చితంగా ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకోండి. స్టెప్ 3, ఆ బ్రేక్లో కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి లేదా చిన్నగా స్ట్రెచ్ చేయండి. అంతే, చాలా సింపుల్ కదా. ఈ ఒక్క చిన్న అలవాటు వల్ల చూడండి ఎన్ని లాభాలో. మన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మనం చేసే పని ఇంకా బాగా చేస్తాం. అన్నింటికన్నా ముఖ్యంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్స్ కూడా తగ్గిపోతాయి. దుర్గాసర్ చెప్పిన ఈ మంచి మాట ఎప్పుడూ గుర్తుంచుకుందాం. విశ్రాంతి తీసుకోవడం అంటే టైం వేస్ట్ చేయడం కాదు, అది మన లక్ష్యం కోసం మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్నట్లుగా మన ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి,
రోజూ మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న మంచి విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తాయి. థాంక్యూ.